సిద్ధాంతం పట్ల అంకితభావం, దేశభక్తి, ప్రజల పట్ల నిబద్ధత గల ఒక యువకుడు, సామాన్య కార్యకర్త బీజేపీలో తన ప్రస్థానం మొదలుపెట్టారు. పదవుల కోసం ఆశపడలేదు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడమే లక్ష్యంగా 34 ఏళ్ల పాటు అలు పెరుగని పోరాటం చేశారు. ఆ తపస్సే నేడు ఆయనను కేంద్ర మంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఆయనే మన భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు. 2024 ఎన్నికలు నర్సాపురం చరిత్రలో ఒక మైలురాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 2,80,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు వర్మగారికి బ్రహ్మరథం పట్టారు. కార్యకర్త కష్టాన్ని గుర్తించిన బీజేపీ అధిష్టానం, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయనను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నియమించి ఎంపీగా గెలిచిన ఒక సాధారణ కార్యకర్తకు సముచిత గౌరవం కల్పించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం విశాఖ ఉక్కుపై దృష్టి సారించారు. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏకంగా 11,440 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని సాధించి ఉక్కు ఫ్యాక్టరీ మనుగడపై భరోసా ఇచ్చారు. తాను నిర్వహిస్తున్న ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల కీలక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ మరోవైపు నర్సాపురం పార్లమెంట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రవాణా వ్యవస్థే ప్రగతికి సోపానం. శతాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న లోసరి పిప్పరా రోడ్డు నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించి దశాబ్దాల నిరీక్షణకు తెరదించారు. ఇక 2 దశాబ్దాలుగా ముందుకు సాగని ఆకివీడు, దిగమర్రు 165 జాతీయ రహదారి కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో ప్రత్యేకంగా చర్చించారు. ఫలితంగా 3,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో భీమవరం బైపాస్ తో కలిపి 4 లైన్ల నూతన జాతీయ రహదారి అనుమతులు సాధించారు. వచ్చే ఫిబ్రవరిలో దీనికి టెండర్లు పిలిచి డెల్టా ప్రాంత రవాణా రూపురేఖలను మార్చబోతున్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో 24 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో 28 డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు భీమవరం, ఆచంటలలో నూతన డయాలసిస్ సెంటర్ను నిర్మిస్తున్నారు. మరో 3 నెలల్లో అవి అందుబాటులోకి రానున్నాయి. పాలకొల్లులో దివ్యాంగులకు 50 లక్షల రూపాయల ఉపకరణాలు అందజేసి ఒక తండ్రిలా వారిని ఆదుకున్నారు. అమృత్ భారత్ పథకం కింద నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం స్టేషన్లకు అదనంగా 45 కోట్లు మంజూరు చేయించారు. నర్సాపురం నుండి చెన్నైకు ప్రతిష్టాత్మకమైన వందే భారత్ రైలు, అరుణాచలంకు స్పెషల్ వీక్లీ రైలు, అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల, ఇలా రైల్వే రంగంలో ఆయన సాధించిన విజయాలు అద్భుతం. అలాగే పార్లమెంట్ పరిధిలో 48 రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఆర్ఓబి, ఆర్యూబీలను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యంగా సాగుతున్న కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు బీసీఎన్ సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకి సాదర స్వాగతం పలుకుతున్నాం.